కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున దేవుని స్తుతించడానికి మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ప్రియులారా, బాగున్నారు కదూ? ప్రతిరోజు దేవుని వాక్యం మీ యొద్దకు వస్తున్నది. శ్రద్ధగా దేవుని మాటలు విని దేవుని కృపయందు ఆయన ప్రేమను, లోతును, ఎత్తును మనం ఎరిగి, ప్రియులారా, ఆయన పోలికలో చేయబడిన మనం ఆయన స్వారూప్య స్వభావంలోకి మలచబడాలని ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. సంతోషం. నిర్గమాకాండము 18వ అధ్యాయం 11, 12 వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, 11వ వచనం. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. ఆశ్చర్యకరమైన మీ కృప, మీ కాపుదల, మీ కనికరములు మా మీద సమృద్ధిగా ఉండునుగాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో ఇత్రో మోషేతో సంభాషణ, ఇరువురు అనగా మామ, అల్లుడు గారు, ఆ ఇద్దరు కూడా సంభాషణ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇత్రో అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయుల మీద ఐగుప్తులు గర్వించి చేసిన దౌర్జన్యాన్ని బట్టి మరి ఆయన చేసిన దాన్ని నేను చూచాను, నేను విన్నానయ్యా. నిజంగా ఐగుప్తు సమస్త దేవతల కంటే దేవుడు గొప్పవాడని నాకు ఇప్పుడు తెలిసింది అని ఇత్రో అని దేవుని నామం పేరట ఇత్రో ఒక దహన బలిని అక్కడ అర్పించి ఇజ్రాయేల్ పెద్దలందరూ, మోషే అందరూ కలిసి గొప్ప విందు చేసినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీకు అర్థం అవ్వాలని ఈ మాట చెప్తున్నాను. మోషే ఒకరోజు తన మామగారి యొద్ద నుండి మినిస్ట్రీకి బయలుదేరాడు కదా, సేవకు బయలుదేరినప్పుడు మోషే మామ మరి భార్య పిల్లలను నేను చూస్తానని బాధ్యత వహించాడు. ఐగుప్తు దేశం నుండి మోషే తన ప్రజలైన ఇశ్రాయేలు విడిపించుకుని తీసుకొస్తున్నాడు. నిజంగా మరి వెళ్ళినటువంటి ఆ మిషనరీ ప్రయాణంలో దేవుడు ఎంతగానో తోడై మోషే పక్షాన అద్భుతాలు చేసి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఈ ఇత్రో మోషే భార్యను, ఇద్దరు కుమారులను తీసుకుని ఎదురు వెళ్ళి తన కుటుంబాన్ని తనకు అప్పగించాడు. తన అల్లుడు క్షేమంగా తిరిగి వచ్చాడని
ఈ క్షేమకరమైన ప్రయాణంలో దేవుడు అతనికి తోడుగా ఉండి తలపెట్టిన కార్యాన్ని విజయవంతం చేశాడని ఇక్కడ కృతజ్ఞతతో ఒక బలిపీఠం కట్టి లేక ఒక బలి అర్పణ అనేది అర్పించాడు. ప్రియులారా, మీకు గుర్తున్నదా, నోవాహు కూడా మరి అరారాతు కొండ మీద నుండి దిగి వచ్చిన తర్వాత పవిత్రమైన పశువులలో నుండి పక్షుల్లో నుండి కొన్నిటిని తీసి బలిపీఠం మీద బలి అర్పణ అర్పిస్తాడు. అంటే ఇత్రో తన అల్లుడి గారి విషయమై మన భాషలో చెప్పుకుందాం, కృతజ్ఞత కూటం పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా అల్లుడి గారి నాశనాన్ని చూచుకున్న వాళ్ళని లేఖనంలో కొందరు చూచాం, సమాజంలో కూడా ఎంతోమంది ఉన్నారు పిల్లరా. కానీ అల్లుడి గారి యొక్క క్షేమాన్ని కోరి సురక్షితంగా అల్లుడు తిరిగి వచ్చినందుకు ప్రభునామం పేరట కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసుకునే వ్యక్తి ఒకరు ఈ యొక్క ఇద్దరు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లలు, ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, మరి నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చారు. మరి నీవెన్నిసార్లు మరి దేవుని కొరకు శ్రేష్టమైన కానుకను వెచ్చించి దేవుని కొరకు ఒక శ్రేష్టమైన అర్పణ చెల్లించి సంఘాన్ని పిలుచుకుని సంతోషంగా నీవు ఆనందించిన రోజులు, దేవుడు చేసిన మేలుకు నువ్వు ప్రతిగా ఏం చెల్లించావో అది నీకే అర్థం కావాలి. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటంటే, మనుషులు మరుగు చేస్తారు, దేవుడు మెరుగు చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, మనుషులు మరుగు చేస్తారు, దేవుడు మెరుగు చేస్తాడు. ఏంటి విషయం అంటే, ఇత్రో అంటున్నాడు, అయ్యా ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి అంటున్నాడు. ఇశ్రాయేలీల మీద వాళ్ళు ఏం చేశారు? దౌర్జన్యాన్ని చూపారంట. వారి మీద వెట్టి పని చేయ వారిని అధికారులుగా నియమించారట. పిల్లరా, ఎన్నో విషయాలలో వారి ఎడల వారు అపరాధాన్ని జరిగించి నష్టపడేటట్లుగా వాళ్ళు చేశారు. అయితే వారి చేతులలో ఇశ్రాయేలీలున్న వారిని నాశనానికి అప్పగించకుండా చూడండి, పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. వీళ్ళు శ్రమలలో ఉన్నారు, నాశనం కాలేదు. పొద మండుచున్నది, కాలిపోకుండా అందులో ఒక స్వరం వినపడుతుంది. వీళ్ళు శ్రమల మధ్యలో నాశనం కాకుండా విస్తరిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చూడండి అసలు ఐగుప్తులు ఎలా తలంచారంటే, 1వ అధ్యాయం నిర్గమాకాండం 10వ వచనం, వారు విస్తరింపకుండా ఉన్నట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము చేయగలిగినప్పుడు కూడా మన శత్రులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోతారేమో అంటున్నారు. అంటే ఫరో యొక్క ఆలోచనలన్నీ ఇశ్రాయేలీలను విస్తరించకుండా నాశనం చేయాలని 1:10 చూసాం కదా. 1:16, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కానుపపేటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడదైన ఎడల బ్రతకనీడని వారితో చెప్పారు. అంటే వినాలి, ఇక్కడ కూడా వాళ్ళు అభివృద్ధి పొందకూడదని ఐగుప్తీయులు ఇశ్రాయేలీల మీద ఒక భయంకరమైనటువంటి నిర్ణయాన్ని వాళ్ళు జారీ చేశారు. మగపిల్లల్ని చంపేయండి, ఆడపిల్లలు బ్రతకనివ్వండి. అంటే ఎట్టకేలకు వాళ్ళని మరుగు చేయాలని. 1:22, అయితే ఫరో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనివ్వండి అంటూ తన జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పటికి మగపిల్లలు పుట్టేస్తున్నారని చెప్పి మగపిల్లల్ని నదిలో పారేయమన్నాడు. చూడు పిల్లరా, మనుషులు నీ జీవితంలో కూడా నీ ద్వారా అవసరాలన్నీ తెచ్చుకుని నిన్ను అలాగ మరుగు చేయాలనుకుంటారు. కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం, దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులు మరుగు చేస్తారు, దేవుడు మెరుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఐగుప్తీయులు ఎంత క్రూరంగా భయంకరంగా, ప్రియులరా, యోచించి ఇశ్రాయేల్ అందరినీ వృద్ధిలోకి రానివ్వద్దు. ఇది ఎందుకంటే వాళ్ళకు గర్వం ఉంది. ఆ గర్వంతో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ గర్వపు స్వభావంతో వాళ్ళు నడిపించబడుతున్నారు.
ఆ గర్వంతో ఇశ్రాయేలీయులను అణచివేయాలనుకుంటారు. ఈ లోకంలో కూడా అనేకులకు గర్వం ఉంటుంది. కొందరికి ధనం ఉంటే గర్వం, కొందరికి బలం ఉంటే గర్వం, కొందరికి అందం ఉంటే గర్వం, కొందరికి పలుకుబడి ఉంటే అధికారపు గర్వం, కొందరికి అనగా ఆ ఊళ్ళంతా బావాళ్ళు, ఆ వీధుళ్ళంతా మా ఇంటి పేరటోళ్ళంటే గర్వం. ఎన్నో విధాలైన గర్వం ఈ లోకంలో పనిచేస్తూ ఉంది. ఐగుప్తీలకు కూడా ఏంటంటే ఒక గర్వమే పనిచేస్తుంది అక్కడ. ఇప్పుడు ఆ గర్వం ఎవరిని అణిచివేయాలనుకుంటుంది? ఇశ్రాయేలీలను. ఇశ్రాయేలీలకు నాయకుడిగా ఉన్న మోషేను వాళ్ళని అణచాలనుకుంటుంది. ప్రియులారా, అది జరిగే పని అంటారా? అది అవుతుందంటారా? చూడండి, వారు దౌర్జన్యంతో గర్వాన్ని బట్టి వారిని అణచాలని చూస్తున్నారు. అయితే దేవుడు ఏం చేశాడు? వారిని అద్భుతంగా ఆ ఐగుప్తు యొక్క చెరల నుండి, ఐగుప్తు యొక్క బంధకాల నుండి, ఐగుప్తు యొక్క అధికారము నుండి వారిని అందరినీ, ఒక్క గొర్రె పిల్ల కూడా మిగలలేదట అక్కడ. ఒక్క గొర్రె పిల్ల డెక్క కూడా ఐగుప్తులో విడవకుండా మొత్తం స్త్రీలేమి, పురుషులేమి, చిన్నలేమి, పెద్దలేమి, పశువులేమి, పక్షులేమి, పిల్లల సమస్తాన్ని వాళ్ళు విడిపించుకుని బయటికి రాగలిగారు. మరి ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మనుషులు వారిని మరుగు చేయాలనుకున్నారు, కానీ దేవుడు మెరుగు చేశాడు. వారి అధికారం, వారి బలం, వారి గర్వం, వారి అహం దేవుని వాగ్దానాలు ఎదుట నిలవలేకపోయింది. ఈ మాటలు వించిన మరి నీ జీవితంలో దేవుని యందు నీవెట్టి మనస్సాక్షిని కలిగి ఉన్నావు, నీవెట్టి మనస్సును కలిగి ఉన్నావు. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చే దేవుడని నువ్వు గుర్తెరగలేదా? అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చే దేవుడు ఆయన. కనుక దేవుని పిల్లలుగా ఆయన బలిష్టమైన చేతి నీడలో దాచిపడి కృపను పొందుకుందాం. ప్రభువు ఆశీస్సులు మనందరి మీద ఉండునుగాక. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మీ దేవుని ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.